టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కాసేపట్లో ఇంటికి కూడా చేరుకోబోతున్నారు. ఆయన రాత్రంతా జైల్లోని మంజీరా బ్యాకర్లో ఉన్నారు. నిన్న హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఆర్డర్ కాపీ అందడం ఆలస్యమైంది. జైలు అధికారులకు బెయిల్ పత్రాలు అందలేదు. అటు ఆన్లైన్లో కూడా ఆర్డర్ అప్లోడ్ కాకపోవడంతో రాత్రి అక్కడే ఉన్నారు అల్లు అర్జున్. జైల్లో అర్జున్ ఎలాంటి ఫుడ్ తీసుకోలేదని చెప్పి సమాచారం. అల్లు అర్జున్కు జైలు అధికారులు అండర్ ట్రయల్గా యూటీ నెంబర్ 7697ను కేటాయించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఎఫ్ఐఆర్ A11గా నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటికే అల్లు అర్జున్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ బెయిల్ ప్రాసెస్ పూర్తి కాకపోవడంతో ఆయన విడుదల ఆలస్యమైంది. సరైన బెయిల్ పత్రాలు అధికారులకు అందకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. కాసేపటి క్రితమే అంటే 6:30 ఆయన్ని విడుదల చేశారు బ్యాక్ గేట్ నుంచి. అల్లు అర్జున్ విడుదల సందర్భంగా అటు చంచల్గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నిన్నంతా మనం చూసాం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఏదైతే కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధించడం, ఈలోపు హైకోర్టు మధ్యంతర బెయిల్ 4 వారాలకు సంబంధించి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఊహించిన ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నారు. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా బెయిల్కి సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు రాకపోవడంతో నైట్ అంతా కూడా అంటే దాదాపుగా 12 గంటలు జైల్లోనే ఉన్నట్టు అల్లు అర్జున్ నిన్న 6:30 to 6:30 వరకు కూడా జైల్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కాసేపటి క్రితమే రిలీజ్ అయితే చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రవిచంద్ర. నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్ని మనం చూస్తున్నాము. ఆయన స్క్రీన్లో కూడా ప్లే చేయడం జరిగింది, వ్యూవర్స్ చూస్తున్నారు. అయితే కాసేపటి క్రితమే అల్లు అర్జున్ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంటికి వెళ్లే మార్గంలో కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ అయితే వెనుక గేట్ నుంచి పంపించారు అల్లు అర్జున్ ని. ఆయన కూడా వెళ్ళిపోయారు. కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. అయితే బెయిల్ పత్రాలు ఆలస్యమయ్యాయి. రాత్రి అప్లోడ్ కాకపోవడం, దాంతో బెయిల్ పత్రాలు రాకపోవడంతో అధికారులు రాత్రి విడుదల చేయలేదంటూ చెప్పుకొస్తున్నారు జైలు అధికారులు. కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. దీంతో వెనక గేట్ నుంచి ఆయన వెళ్ళిపోయారంతా. ముందు గేట్ నుంచి తెల్లవారులు కూడా మీడియా కూడా ఏ టైంలో విడుదల చేస్తారో తెలియదనుకున్నారు. రాత్రి కూడా వాళ్ళు విడుదల చేస్తామో అని ఏది కూడా జైలు అధికారులు స్పష్టంగా చెప్పలేదు. జైలు అధికారులకు పూర్తిగా కోర్టు నుంచి పత్రాలు వచ్చిన తర్వాత కోర్టు నుంచి పత్రాలు వచ్చేదాకా ఆ తర్వాత విడుదల చేశారు. ఇవాళ ఉదయం 6:30 గంటలకు విడుదల చేశారు. వెనక గేట్ నుంచి పంపించారు. దీంతో ఆయన సెక్యూరిటీ తోటి పంపించారు. ఇక్కడ ట్రాఫిక్ ఇవ్వడంతో ఇప్పటికి చేరుకొని ఉంటారు. అయితే అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని ఉంటారు. జైలు అధికారులు కాస్త ఆలస్యం చేయడానికి కారణం ఏంటన్న కోణంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 50,000 పూచికత్తు తోటి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చినప్పటికీ బెయిల్ పేపర్స్ ఇవన్నీ అధికారులు అంతా జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటే మరి ఎందుకు ఆలస్యమైందన్న కోణంలో కూడా అందరూ కూడా ఈ అంశం మీదనే ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు, ఎక్కువగా డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎదుగా చాలా చూసాం ఇంతకుముందు గతంలో కూడా కోర్టు కావచ్చు మధ్య బెయిల్ ఇచ్చిన సందర్భాల్లో బెయిల్ పేపర్స్ తీసుకొని వస్తుంటాయి. అయితే ఈసారి జనరల్ గా హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు కింది కోర్టును కోర్టు చేస్తూ బెయిల్ తీర్పిస్తుంది, అంటే బెయిల్ మంజూరు చేస్తుంది. అయితే ఈసారి ఏకంగా జైలు సూపరింటెండెంట్ ని కోర్టు చేసినట్టు కూడా తెలుస్తుంది. దాని మీద కూడా జైలు అధికారులు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న కోణంలో కూడా చూడాలి. ఎందుకంటే రాత్రి రిలీజ్ అవుతారని అందరు అనుకున్నప్పటికీ రాత్రి రిలీజ్ కాకుండా ఇవాళ తెల్లవారులు. మరొక అంశం ఏంటంటే రాత్రి ఈ తెల్లవారు మాత్రం ఒక రాత్రి జైల్లో గడిపినట్టు చెప్పుకోవచ్చు చంచల్గూడ జైల్లో అల్లు అర్జున్. అంతేకాకుండా ఆయన రాత్రి ఏం తిన్నారా, ఏమన్నా తిన్నారా, జైలు అధికారులు ఏమన్నా అరేంజ్ చేశారా, ఏది కూడా ఆయన తిననట్టు చెప్తున్నారు. ఇప్పటివరకున్న సమాచారం ఏంటంటే అల్లు అర్జున్ రాత్రి ఏది తినకుండానే గడిపినట్టు తెలుస్తుంది. అందరు అంటుంటారు కదా జైలు ఫుడ్ తిన్నారు అది, అట్లా ఆ ఉద్దేశంతో అది కూడా ఒక చర్చకు వస్తుంది. దాంతో ఆయన కూడా ఏం తినలేదంటూ తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఒక సంఘటనతో ఆయన ఆ రోజు ఉన్నట్టుండి ప్రత్యక్షం కావడంతో తొక్కిసలాటరు మహిళ చనిపోయింది. బాబు చాలా సీరియస్ గాయాలయ్యాయి. సీరియస్ గా ఆయన
చాలా హాస్పిటలైజ్ అయ్యిండు, దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ఈ వార్త రాష్ట్రం మొత్తం గత 10 రోజుల నుంచి, ఇవాళకి 10 రోజులు 11 రోజులు 6వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఇవాళకి కూడా ఒక చర్చనీయాంశం అయిందని చెప్పుకోవచ్చు. అయితే దానికి ఒక ఫార్మాలిటీస్ ప్రకారమే చాలా ఎంక్వైరీ చేసిన తర్వాత ముందస్తుగా సంధ్య థియేటర్ సంబంధించిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు, ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ఎందుకు అరెస్టు చేయకూడదు, కారకులు ఎవరు, సమాచారం ఇవ్వకుండా ఎందుకు వచ్చారు అంటూ ఈ విధంగా ఆ పోలీసులు కూడా చాలా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేయడానికి కూడా చాలా చాలా తర్జన భర్జన పడితే చాలా ఆలోచన చేశారు. ఎందుకంటే దీని కారకులు ఎవరు అని. ఎందుకంటే కోర్టు కూడా నిలదీస్తుంది. కోర్టు కూడా కొంతమంది అభిమానులు కావచ్చు, కొంతమంది అల్లు అర్జున్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు సమాచారం పోలీసులకు ఇచ్చారు, పోలీసులే ఏమంటారు సెక్యూరిటీ కల్పించలేదు అన్న అభిప్రాయం కూడా మాట్లాడుకొచ్చారు. అదే ఒకవేళ జరిగితే నిన్న కోర్టు చివాట్లు పెట్టేది పోలీస్ డిపార్ట్మెంట్, మీదే తప్పు, మీకు సెక్యూరిటీ అవకాశం వాళ్ళు సమాచారం ఇచ్చినప్పటికీ మీరు కల్పించలేదు కాబట్టి పోలీసుల మీద కోర్టులు చాలా చివాట్లు పెట్టేది, కోర్టులు చాలా యాక్షన్ తీసుకునేది. అలా కాదు, అసలు వాళ్ళు సమాచారం ఇవ్వలేదు అనేది స్పష్టంగా అర్థమైంది. దాంతో అల్లు అర్జున్ అసలు సమాచారం ఇచ్చి ఉంటే ఈ సంఘటన జరగకపోయేది, సజావుగా జరిగేది. అలా కాకుండా హైప్ క్రియేట్ చేయడానికి, సినిమాని హైప్ క్రియేట్ చేయడానికి ఇట్లా సడన్ సర్ప్రైజ్ ఇచ్చే ఉద్దేశంతో ఇలా థియేటర్ల దగ్గరకు వచ్చేసి హీరోలు కావచ్చు ఎవరైనా హడావుడి చేస్తుంటారు. ఇలా చేయొద్దు అనే మెసేజ్ ఇవ్వడానికి కోర్టు ఒక విధంగా సంచలన తీర్పిచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2 అనేది పాన్ ఇండియా మూవీ, దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా కూడా, నాంపల్లి కోర్టు ముందర నేషనల్ మీడియా కూడా పడిగాపులు కాస్తుంది. అంటే ఆ సినిమా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ అనేది అర్థమైందని చెప్పుకోవచ్చు. ఒక స్థానిక మీడియాలో మన తెలుగు మీడియానే కాకుండా సోషల్ మీడియా, దాంతో పాటు నేషనల్ మీడియా కూడా ఫోకస్ పెట్టింది. ఆ విధంగా పరిస్థితి ఉందంటే అది నేషనల్ మీడియా ఫోకస్ పెట్టడానికి కూడా పాన్ ఇండియా మూవీ కావడం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎట్టకేలకు అల్లు అర్జున్ ని రిలీజ్ చేశారు, అల్లు అర్జున్ ని జైలు నుంచి విడుదల చేశారు. ఇవాళ అర్ధగంట క్రితం విడుదల చేశారు. ఆయన అక్కడి నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అల్లు అర్జున్. అక్కడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలుస్తారు. ఆ తర్వాత ఫర్దర్ గా వాళ్ళు ఏం డిస్కస్ చేస్తారు, ఆ తర్వాత ఫర్దర్ కేసుకు సంబంధించిన వివరాలు దానికి ఆ విధంగా ముందుకెళ్తారు. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.